ఉంటది సమాజంలో దేశంలో అనే విషయం అంబేద్కర్ చెప్పి అంతగా సార్ కంటే నేను గొప్పగా ఏం చెప్పేది లేదు. బట్ ఈ రోజు ఏమైందంటే అసలు మీడియాను నిర్వహించవలసిన అవసరం వచ్చింది. అసలు ఏది మీడియా ఏది కాదు, ఏది మీడియా హౌస్ ఏది మీడియా సంస్థ ఏది కాదనేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీ ఏ లీడర్ ఇర్రెస్పెక్టివ్ లీడర్స్, నేను అది కాదు మాట్లాడేది. ఇలా మీడియా అనేది పూర్తిగా నియంత్రణ, ఇలా సామాజిక మాధ్యమాలు కానివ్వండి, ఇలా శాటిలైట్ ఛానల్ కానీ పూర్తిగా నియంత్రణ కోల్పోయి అత్యంత భయంకరంగా జుగుప్సాకురంగా వ్యవహరించేటువంటి ఒక పరిస్థితి మనం నిన్న రోజు మనం చూస్తూనే ఉన్నాం. అది కరెక్ట్ కాదు. ఇలా ఒక నాయకుడిని తీసుకొని చేయొచ్చు, ఇంకో నాయకుడిని ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో, ప్రతి ఒక్కరిని బెదిరించే పద్ధతిలో కూడా ఇలా మీడియా కాదు ఒక మాఫియా లాగా తయారైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా సామాన్య ప్రజల్లో మీడియా ఇలా సానుభూతి లేదు. నిన్న మహానుభి చేసినటువంటి ఒక కార్యక్రమానికి ఇలా ఎవ్వడు కూడా సానుభూతి చూపెడతలేడు. వాళ్ళ మీద దాడి చేసిన దాడి అనేది మీడియా సంస్థనే కాదు, ఎవరి మీద కూడా దాడి చేయకూడదు. దాడి అనేది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. అది దాన్ని ఎవడైనా ఖండిస్తాడు. దాడి గురించి మాట్లాడలేదు. ఆ దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ? ఇలా నిన్న చాలా మంది సభ్య సమాజం చూసింది. ఇలా భార్యాభర్తలు కూర్చుండి పిల్లలు కూర్చుండి పరిస్థితి అనుకున్నాం మనం. ఇవాళ మీడియా కూడా టీవీ వార్తలు కూడా చూడలేని పరిస్థితి వచ్చింది భార్యాభర్తలు ఇవాళ చిన్న పిల్లలను కూర్చోబెట్టుకొని. కాబట్టి మీడియా వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి. అతను మహా టీవీ కూడా నేను శాటిలైట్ ఛానల్ ఇది కూడా సోషల్ మీడియా కూడా ఇది కూడా కాదు కదా. ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన పేరు వంశీ. ఆయనకి ఏమైనా పద్ధతి బుద్ధి ఆయనకి ఏమైనా ఉందా? ఆయనకైనా బుద్ధి జ్ఞానం ఏమన్నా? ఆయన ఏం పెట్టిండండి తమ్నైల్స్? ఇలా ఒక 5 times ఎమ్మెల్యే, ఒక రాష్ట్ర మంత్రి పదవి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, అతను ఎవరైనా కావచ్చు, మా పార్టీ కాకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాం. ఇక్కడ పార్టీలు వ్యక్తులు కాదు, ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి యొక్క. ఇంకోటి వినండి, మా ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీ గారిని, మా రాష్ట్ర మంత్రులను కూడా అమర్యాదకరంగా మాట్లాడుతూ కూడా నేను చూస్తున్నా. మా మంత్రులను, మా ముఖ్యమంత్రి గారిని కూడా పూర్తిగా పదజాలం అంటే మనం ఉపయోగించలేని పదజాలం ఉపయోగించి కూడా మాట్లాడుతున్నారు. ఈ మధ్య నేను చూస్తున్నాను, నిన్న మొన్న కూడా చూసిన కూడా మంత్రులను అగౌరవపరచడం, ముఖ్యమంత్రిని అగౌరవపరచడం, రాహుల్ గాంధీ గారు కూడా అగౌరవపరచడం, ఇటువంటివి కూడా చూస్తూనే ఉన్నాను. కానీ ఇవన్నీ పద్ధతి కాదు. నిన్న జరిగిన విషయాలకు మీడియా ఆలోచించుకోవాలి. మీడియా మీద దాడులు జరుగుతాయి, ఎవడు ఆపేటోడు లేడు. దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. వల్ల మనం ఎంత కంట్రోల్ ఉండాలి, ఎవడైనా ఒకటండి, మీడియా మీద దాడి చేయడానికి ఒక పథకం, పెద్ద ప్రణాళిక కూర్చుని రచించవలసిన అవసరం లేదు. వాళ్ళు చేసే పనికి ఒక స్పాంటేనియస్ గా రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యి ఇమీడియట్ దాడికి పోయే పరిస్థితి వస్తున్నది. వల్ల దానికి ఎవరు ఆపలేడు, ఏ పోలీస్ అడ్డం ఉండదు, ఏ మంత్రులు అడ్డం ఉండరు. మీరు అన్నట్టు ఉమేష్ రావు గారు మీరు అన్నట్టుగానే చాలా మీడియా సంస్థలు అందరి మీద దాడి చేయలేదు కదా. ఎందుకంటే అందరు అట్లాంటి తమ్మునేల్స్ పెట్టలేదు, అందరు అట్లా మాట్లాడలేదు. ఆ ఒక్క సంస్థ మీద ఎందుకు చేశారు? వాళ్ళ పరిధిని దాటి వాళ్ళు మీడియా పాటించాల్సిన కనీసమైనటువంటి నియమాలు పద్ధతులు పాటించకుండా వివరించారు కాబట్టి దాని మీద దాడి జరిగింది. అట్లంటే హైదరాబాద్ లో అన్ని టీవీ ఛానళ్లు పేపర్ల మీద దాడులు చేస్తున్నారా ఏంటి? ఆ వంశీ అనే వాడు పెట్టినటువంటి తమ్మునేల్స్ సభ్య సమాజం ఒప్పుకోదు, అది మీడియా పద్ధతి కాదు అనేది ప్రపంచమంతా చూసింది. ఇక్కడ ఆయన అందుకే ఓడు సమర్థిస్తలేడు, అందుకే ఓడు సానుభూతి చూపెడతలేడు. ఆ మీడియా సమస్య మీద దాడి చేస్తే ఓడు పట్టించుకుంటుండు. ఇక్కడ వాళ్ళు చేసింది తప్పు, 100% తప్పు. ఇలా టీఆర్ఎస్ చేయొచ్చు, బీజేపీని చేయొచ్చు, రేపు కాంగ్రెస్ చేయొచ్చు, రేపు మంత్రులను చేయొచ్చు, ముఖ్యమంత్రి ఎవరినైనా బెదిరియగలిగే పరిస్థితి, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ అంటే వాళ్ళకి పద్ధతి లేదా? వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, మిగతాలకు పరువు ఉండదా? రాజకీయ నాయకులకు వాళ్ళకి పరువులు ఉండయా? రాజకీయ నాయకులకు వ్యక్తిత్వాలు ఉండయా? రాజకీయం చేసే తప్ప మీడియా అంత పెద్ద ఆకాశం మీద రూపడదా? మీడియా ఏందండి? మీడియా ఎక్కడ ఆకాశం మీద రూపడదా? మీడియా ఏందండి? మా స్వేచ్ఛ, మా దాడి మా మీద చేస్తున్నారు మీడియా. ఓకే, సమాజంలో మీడియా ఉండాల్సిందే, మీడియా పాత్ర మీడియా పోషించాలి, మీడియా పరిధిలలో మీడియా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు టీవీ ఛానల్స్, అన్ని టీవీ ఛానల్స్ అట్లా ఉన్నాయని అనగానే ఒక్క నిమిషం, సమాజంలో మీడియా ఉండాల్సిందే, ప్రజల గొంతు వినిపించాల్సిందే, ప్రజల పక్షాన మీడియా నిలవాల్సిందే. కానీ మీడియా కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, మీడియా కూడా కొన్ని పరిధులు ఉన్నాయి, మీడియా కూడా కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. అదే చెప్తున్నాను నేను అదే చెప్తున్నాను. మీడియాని చెప్పి మీడియాని అంత మాత్రాన ఇష్టం ఉన్నట్టుగా వివరిస్తామంటే దాన్ని ఎవరు ఒప్పుకోరు. ఎవరు పెడితే వాళ్ళు ఎట్లా పెడతాడు చేస్తే ఎట్లా? ఇది పద్ధతి కాదు కదా. అతను తప్పు, మహానీయుడు ఇచ్చివాడు తప్పు చేసిండు, వాళ్ళు తన్నులు అంటున్నాయి. ఓకే, రేపు ఇంకోటి చేస్తే ఇంకోటి కూడా తన్నులు అంటుతాయి. అంటే ఏముండదు, వాళ్ళు తన్నులు అంటకుండా చూసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు తన్నులు అంటకుండా, తన్నులు తినకుండా చూసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళని ఎవరు కాపాడటం లేదండి, ఎవరిని వాడే కాపాడుకోవాలి.
ఎందుకంటే ఎవడైనా రియాక్ట్ అవుతాడు, ఎవరికైనా ఆత్మాభిమానం దెబ్బతింటే ఎవడైనా రియాక్ట్ అవుతాడు. రేపు మీకు కాంగ్రెస్ వాళ్ళం మేము ఇంకా ఎవరిని మా ఇంత తిట్టినా మేము ఎవరిని కొట్టలే, ఏ మీడియా మీకు దాడి కోలే మేము కాంగ్రెస్ వాళ్ళం. మేము ఇంకా మా సంయమనంతో ఉన్నాం. మేము మా మంత్రులను ముఖ్యమంత్రి గారు రోజు ఎన్నిసార్లు తిడుతున్నారు, ఎంతమంది తిడుతున్నారు, అది కూడా మేము చూస్తున్నాం. సరే, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చట్ట ప్రకారం వివరించాలి. మీరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎట్లా? మీరు బాధ్యత ఉండాలి. ఏ మీడియా సంస్థ మేము దాడి చేయలేదు, మేము సంయమనంతో ఉన్నాం. ఉమేష్ గారు, ఓకే, థ్యాంక్ యూ ఉమేష్ గారు. ఏ పార్టీని కానీ, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ నాయకత్వాలను అంత హీనంగా అంత దరిద్రంగా చూపించాల్సిన అవసరం లేదు. అందుకని సభ్య సమాజం ఒప్పుకోద్దాన్ని ఎట్లా సమర్థిస్తామండి? దాడులు అనేటువంటి ఇవాళ చర్చ పెట్టింది కూడా దానికోసమే. ఉమేష్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం. సుమిత్ర గారు, మేడం, సుమిత్రా ఆనంద్ గారు వినపడుతుందా? మేడం మాట్లాడండి. నమస్తే అండి అమర్ గారు, ఉమేష్ గారు, సుమిత్రానంద్. నేను 50 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి అమర్ గారు చెప్పిన తర్వాత నిజంగా ఈ విపరీత పోకడలు, నియంత్రణ లేని పోకడలు, ఉమేష్ రావు గారు చెప్పేటువంటి ఇది సరే నిజమే, ఆయన దాడులు జరుగుతాయి అది ఇది అని ఎంత తప్పించుకుంటారండి మీరు. అదే తన్వి గారు, రేవతి గారు ముఖ్యమంత్రి గారి గురించి ఎవరైతే అసభ్య పదజాలంతో దూషించినటువంటి ఒక రైతు వీడియో పెట్టిన వాళ్ళను రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తారు ఎట్లా? ఇట్లాంటి తమ్మునేల్స్ పెట్టినటువంటి మీడియాల పట్ల ఉదాసీనంగా ఉంటారు ఎట్లా? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళకి ప్రోత్సాహం ఎవరిస్తా ఉన్నారు? అధికార పార్టీ కదా. ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేయలేదు? ఎంత దుర్మార్గమైనటువంటి, ఇక్కడ మీరు రాజకీయ నాయకులనే లాగుతున్నాం. ఒక కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో, కవిత గారినో, కేసీఆర్ గారినో అనుకుంటున్నారు. ఇక్కడ మహిళల జీవితాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు. మహిళలను కూడా చూడకుండా అర్ధరాత్రులు మీరు అరెస్ట్ చేసినప్పుడు, ఇక్కడ స్వయంగా కేసు పెట్టి వచ్చినప్పుడు కూడా ఏది తెలంగాణ స్క్రైబ్ అని ఒక పేపర్ ఉంటదండి, దారుణంగా వార్తలు. నందినగర్ కేసీఆర్ గారి గృహంలో అత్యాచారం జరిగిందని పెడతారు. ఇంకొకటి, నా భార్య ఫోన్ నేను వింటే తప్పైందని కేటీఆర్ గారే అన్నట్టు ఇంకొకటి పెడతారు. ఎన్ని రకాల అసత్య ప్రచారాలు అంటే అన్ని రకాల అసత్య ప్రచారాలు రోజు ఒకటి వెలువడుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు దాడి చేయొద్దు, నిజమే. కంప్లైంట్ చేస్తే పట్టించుకునే నాదుడు ఎవరు? కంప్లైంట్ చేసుకుంటే చర్య తీసుకునే నాదుడు ఎవరా? తెలంగాణ స్క్రైబ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి పత్రిక అది? ఎక్కడ ప్రింట్ అవుతుంది? అది ఎక్కడ సర్క్యులేట్ అవుతుంది? అది తెలుసుకునే ఇది ప్రభుత్వానికి ఉండొద్దా? సైబర్ క్రైమ్ ఉండొద్దా? ఎందుకు ఇట్లా గాలి వార్తలు ప్రచారం చేస్తారు? ఎందుకు ఇట్లా దుర్మార్గమైన వార్తలు ప్రచారం చేస్తారు? విలువలు అనేవి ఉండొద్దా సమాజంలో? సారన్న ఇందాక ఆ టీవీ యాంకర్ ఆత్మహత్య కోణంలో చిన్న పసిపాప ముందరా పెట్టి ఎంత దారుణమైన ప్రశ్నలు అవి. అట్లా అడగొచ్చా? ఎందుకు మీరేంటి? పడప వృత్తి కన్నా అధ్వానం కదా భార్య పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ భోజనం పెట్టడం.